అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ రోజు పంచాంగము జనవరి 14 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్నటి ఓటమి నీ బలహీనత కాదు, ఈ రోజున గెలవడానికి వచ్చిన పాఠం. నమ్మకం పెట్టుకో, నీవు గెలుస్తావు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 14, 2026 వారం బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 7:14, సూర్యాస్త సమయం 5:57, చంద్రోదయం 3:22, చంద్రాస్త సమయం 2:08. ఈ రోజున తిథి ఏకాదశి. జనవరి 13 మధ్యాహ్నం 3:18 నుంచి జనవరి 14 సాయంత్రం 5:53 వరకు ఏకాదశి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము అనురాధ. జనవరి 14 రాత్రి 2:06 నుంచి జనవరి 15 రాత్రి 3:03 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగము గండ. జనవరి 13 రాత్రి 7:04 నుంచి జనవరి 14 రాత్రి 7:55 వరకు గండ ఉంటుంది. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. కరణం బాలవ. జనవరి 14 సాయంత్రం 5:53 వరకు. తదుపరి కౌలవ. జనవరి 15 ఉదయం 7:07 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఈ రోజున లేదండి. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 12:57 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:35 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు. ఈ రోజునటువంటి అశుభ సమయాలు ఇవేనండి. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:38 నుంచి 6:25 వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 5:10 వరకు అమృతకాలం ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:58 నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:17 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవేనండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శ్రీ మహావిష్ణువు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, సముద్ర మదనంలో వెలువడిన దేవతల వైద్యుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే భోగి పండగ, షట్టిల ఏకాదశి, మకర సంక్రమణం రాత్రి 8:51. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈరోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 15 రాత్రి 3:03 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 14 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.